హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మంచి టిప్స్తో మీ ముందుకు వచ్చేసానండి. వీడియో అయితే మిస్ అవ్వకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇది ఏంటా పౌడర్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ధూప్ కప్స్ ఉంటాయి కదండి, సాంబ్రాణి వెలిగించిన కప్స్ అయిపోయాక అది వెలిగాక పౌడర్లా వస్తుంది కదా, దాంతో మనము ఇలా వెండి వస్తువులు అయ్యి శుభ్రం చేసుకోవచ్చు. మనకి హారతి ఇస్తాం కదా, హారతి ఇచ్చేది బాగా నల్లగా అయిపోతుంది కదా, మనం వాటర్ ఏం పెట్టక్కర్లేకుండా ఈ పౌడర్తో ఒక్కసారి వీడియో క్లిప్పింగ్లో చూపిస్తున్నట్లుగా ఇలాగ ఒక్కసారి రుద్దితే చాలండి, మొత్తం బ్లాక్గా ఉన్నదంతా కూడా వచ్చేస్తుంది. ఇంకా ఏదైనా వస్తువులు కూడా ఇలాగే శుభ్రం చేసుకోవచ్చు. తర్వాత మనం సబీనాతో కడిగేసుకుంటే సరిపోతుందన్నమాట, వాష్ చేసేసుకుంటే. సెకండ్ టిప్ వచ్చేసి, మనం అరటిపళ్ళు ఎక్కువ తెచ్చుకుంటూ ఉంటాము. తెచ్చుకున్నప్పుడు తర్వాత బాగా పండిపోతూ ఉంటాయి. ఒక రోజు బాగానే ఉంటాయి, 2 రోజులు పండిపోతాయి. తర్వాత అలా అవ్వకుండా ఉండంటే ఒక తాడు వేసి ఇలా కట్టాలన్నమాట, అప్పుడు ఫ్రెష్గా ఉంటాయి. థర్డ్ టిప్ వచ్చేసి, మన స్టిక్కర్ ప్యాకెట్స్ ఉంటాయి కదండి, స్టిక్కర్ ప్యాకెట్స్ పడిపోతూ ఉంటాయి. స్టిక్కర్ పెట్టుకున్నప్పుడు రోజుకి మనం 2-3 అలా యూస్ చేయవలసి వస్తుంది, పడిపోతూ ఉంటాయి స్టిక్కర్ గమ్ లేక. అలా కాకుండా గమ్ ఉండాలి అనుకుంటే ఎక్కువగా, అప్పుడు మనము ఫ్రిడ్జ్లో పెట్టాలన్నమాట. స్టిక్కర్ ప్యాకెట్స్ 1 గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టి అప్పుడు తీసుకుంటే మనకి స్టిక్కర్ గమ్ పోకుండా ఉంటాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.